Good morning, all. Elements of organizational design. So already the previous topics are already completed. So now we are discussing about elements of uh, organizational design. So first, what is the meaning of organizational design? That means that is nothing but we have to design the structure of the organization. That means the shape of the organization. So according to your requirements, you have to shape your organization. Suppose if you want to construct a building, so then you need some plan or blueprint for constructing a building. Just like that, for this also, organization also, there is a need of some design before you give a structure to the organization. Okay. So a well-designed organizational structure not only defines functions, hierarchy, roles, and responsibilities, but also the alignment of organizational goals of staff, teams. Okay. సో ఇక్కడ ఏమన్నాడంటే వెల్ డిజైన్డ్ ఆర్గనైజేషన్ అంటే ఒక మంచి ఆర్గనైజేషన్ అనేది మంచి డిజైన్ అనేది మనకు రావాలి అని అంటే స్ట్రక్చర్ నాట్ ఓన్లీ డిఫైన్స్ ఫంక్షన్స్ అంటే స్ట్రక్చర్ అనేది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మనకి ఎక్కడ కూడా ఫంక్షన్స్ అనేదాన్ని డిఫైన్ చేయదు. సో ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్కైనా కూడా ఫంక్షన్స్ అనేవి కామన్. సో అది స్ట్రక్చర్ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఫంక్షన్స్ అనేవి ఉండవు. ఓకే. కాబట్టి what are the roles and responsibilities and hierarchy is only defined in the organizational structure. And organizational structure లో ఏమేమి డిఫైన్ చేస్తారు? హైరార్కీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో అదేవిధంగా అలైన్మెంట్ ఏ విధంగా ఉండాలి, ఓన్లీ దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ ఓన్లీ మెన్షన్డ్ ఇన్ ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో పూర్ ఆర్గనైజేషనల్ డిజైన్ ఆర్ స్ట్రక్చర్ మే రిజల్ట్ ఇన్ సీరియస్ డౌన్ఫాల్స్ ఇన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ambiguity of roles, lack of trust in team and superiors, rigid work environment, slow and ineffective decision making, etc. అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ పూర్ ఆర్గనైజేషనల్ డిజైన్ అనేది కనుక ఉంటే దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటంటే అది ఫైనల్గా ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు డౌన్ఫాల్స్ ఇన్ ఆర్గనైజేషన్. అంటే ఆర్గనైజేషన్ డౌన్ఫాల్ అవటానికి అది ఒక కారణం అవుతుంది. అదేవిధంగా యాంబిగ్యూటీ ఆఫ్ రోల్స్ అంటే రోల్స్లో డైలమా ఉంటుంది, అంటే క్లారిటీ అనేది ఉండదు. అండ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ టీమ్ అండ్ సుపీరియర్స్, అదేవిధంగా సుపీరియర్స్ అనే దాని మీద, టీమ్ వర్క్ అనే దాని మీద ఎక్కడ కూడా ఒక నమ్మకం అనేది కలగదు. అండ్ స్లో అండ్ ఇన్ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్, అదేవిధంగా డెసిషన్ మేకింగ్ అనేది కూడా స్లోగా ఉంటుంది, ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఆర్గనైజేషన్ డిజైన్ అనేది మనకి ఎప్పుడు కూడా ప్రాపర్గా ఉండాలి, దట్ ఈస్ వెల్ డిజైన్డ్. తర్వాత the above mentioned factors are further responsible for low productivity and turnover. సో దాని తర్వాత మిగతా ఏదైతే మనకి మెన్షన్ చేస్తున్నాడు అబోవ్ మెన్షన్ ఫ్యాక్టర్స్, అవి మనకి తర్వాత దేనికి కారణం అవుతాయంటే లో ప్రొడక్టివిటీ అండ్ టర్నోవర్. దానివల్ల ఏమవుతుంది, పైన ఇన్ఎఫెక్టివ్ అయిపోతే తద్వారా మనకు జరిగే నష్టం ఏంటంటే లో ప్రొడక్టివిటీ అండ్ టర్నోవర్. అంటే టర్నోవర్ అనేది తగ్గిపోతుంది, లో ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత కూడా తగ్గిపోతుంది. తర్వాత సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లుక్ ఫర్ ఆర్గనైజేషనల్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ యాజ్ పర్ ఏ కంపెనీస్ రిక్వైర్మెంట్. అదేవిధంగా కంపెనీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ కంపెనీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం ఆర్గనైజేషనల్ డిజైన్ చేసుకోవాలి, అంటే అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద టాప్ మేనేజ్మెంట్. అంతేగాని మనం ఏదో మనకి నచ్చినట్టుగా చేసుకుంటా వెళ్తామనంటే కుదరదు. అర్థమైందా? సో ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈజ్ సూటబుల్ ఫర్ వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ యూ హ్యావ్ టు డూయింగ్. ఓకే. సో అంటే మనం చేసేటటువంటి బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఆల్సో దేర్ ఆర్ సర్టైన్ సెగ్మెంట్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ డిజైన్ విచ్ ఆర్ నోన్ యాజ్ ద కీ ఎలిమెంట్స్. తర్వాత మనం చూస్తే మన ఆర్గనైజేషనల్ డిజైన్కి సంబంధించి కొన్ని కీ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఆ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేవి, సో ఆ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటనేది మనం చూద్దాం. నెక్స్ట్, ఆల్సో దేర్ ఆర్ సర్టైన్ సెగ్మెంట్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ డిజైన్ విచ్ ఆర్ నోన్ యాజ్ ద కీ ఎలిమెంట్స్. లార్జ్లీ దేర్ ఆర్ 6 ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ డిజైన్ అండ్ స్ట్రక్చర్. ఓకే. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. సో వెరీ ఫస్ట్ వన్ ఈస్ చైన్ ఆఫ్ కమాండ్ లైన్, చైన్ ఆఫ్ కమాండ్ ఆర్ లైన్ ఆఫ్ కమాండ్. సో బోత్ ఆర్ సేమ్. సో చైన్ ఆఫ్ కమాండ్ ఆర్ లైన్ ఆఫ్ కమాండ్లో కనుక చూస్తే ఇన్ దిస్ ద అథారిటీ అండ్ పవర్ ఆర్ డెలిగేటెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అంటే మనకి ఇక్కడ
చైన్ ఆఫ్ కమాండ్ అంటే చైన్ ఆఫ్ కమాండ్ లో ఏంటంటే మన కమాండ్ అనేది పైనుంచి కింద వరకు ఎలా మూవ్ అవ్వాలి అనేది, అంటే ఎలా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనం దీంట్లో చూడటం జరుగుతుంది. సో దీనిలో ఏంటంటే మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి ఒకసారి డయాగ్రామ్ లో, వైడర్ చైన్ ఆఫ్ కమాండ్, నారో చైన్ ఆఫ్ కమాండ్. ఓకే, సో ఈ వైడర్ చైన్ ఆఫ్ కమాండ్, నారో చైన్ ఆఫ్ కమాండ్ లో మనకి క్లియర్ గా చూస్తే, సో వైడర్ రేంజ్ చైన్ ఆఫ్ కమాండ్లు ఏంటంటే దట్ ఈస్ సూటబుల్ ఫర్ బిగ్ ఆర్గనైజేషన్స్. అంటే ఇక్కడ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, ఆఫీసర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్. అంటే 1 2 3 4 5 6 అంటే టాప్ లెవెల్ నుంచి చూస్తే బాటమ్ లెవెల్ వరకు ఇన్ బిట్వీన్ ఎంతమంది ఉన్నారండి? 5 మెంబర్స్ ఉన్నారు. అంటే 4 మెంబర్స్ వేసుకోండి. అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన ఆఫీసర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ లాస్ట్ పర్సన్ వరకు రీచ్ అవ్వాలి అని అంటే ఇన్ బిట్వీన్ దేర్ ఆర్ 4 పర్సన్స్. అంటే దేర్ ఇస్ గుడ్ మార్నింగ్ సార్. సో there is a natural delay. Okay, so అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి న్యాచురల్ డిలే అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో న్యాచురల్ డిలే అనేది రావటం వల్ల ఏమవుతుంది, సో మనకి ఇన్స్ట్రక్షన్ అనేది కొంచెం స్లోగా రీచ్ అవుతుంది లాస్ట్ లెవెల్కి. సో దాన్ని మనం వైడర్ చైన్ ఆఫ్ కమాండ్ అన్నాం. తర్వాత రెండవది నారో చైన్ ఆఫ్ కమాండ్, దట్ ఈస్ సూటబుల్ ఫర్ స్మాల్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో దీనిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజర్, ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. దేర్ ఆర్ 3 మెంబర్స్. సో ఇన్ బిట్వీన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ there is only one person, that is mediator, manager. So chief executive officer giving instruction to the manager and that instruction sent to the officer. There is only 3 people are there. So the instruction is immediately forwarded to officer. So there is no delay at all. Okay. Then next one, next element. What are the pros and cons? So in this chain of command, first advantage is increase in the productivity due to close monitoring of employees performance and supervisors. సో దీంట్లో ఏంటంటే మనకి ఏముంటుందంటే ప్రొడక్టివిటీ అనేది మనకి బాగుంటుంది. దానివల్ల ఏంటంటే ఎందువల్ల అంటే క్లోజ్ మానిటరింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ పెర్ఫార్మెన్స్ అండ్ సూపర్వైజర్స్. అంటే మనం ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ని మనం పెర్ఫార్మెన్స్ని ఎప్పుడు కూడా మానిటరింగ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ సూపర్వైజర్స్ అనేది ఉంటారు కాబట్టి, ఎందుకంటే దేర్ ఈస్ నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ నాట్ ఫీజిబుల్ ఫర్ బిగ్ ఆర్గనైజేషన్ డ్యూ టు టైట్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఆన్ ఎవ్రీథింగ్. దాని తర్వాత నెక్స్ట్ డిసడ్వాంటేజెస్లో దిస్ ఈజ్ నాట్ ఫీజిబుల్ ఫర్ బిగ్ ఆర్గనైజేషన్స్. అంటే మనకి ఇది బిగ్ ఆర్గనైజేషన్స్ సూటబుల్ కాదు. సో ఎందుకంటే దీంట్లో స్లో అవుతుంది అనమాట, బిగ్ ఆర్గనైజేషన్స్కి ఇది స్లో అవుతుంది. తర్వాత ఇంక్రీజ్ ఇన్ క్వాలిటీ అండ్ ప్రాఫిట్స్. దీనివల్ల ఏమవుతుంది, చైన్ ఆఫ్ కమాండ్ అనేది మనకు ఉండడం వల్ల సో క్వాలిటీ ఆఫ్ క్వాలిటీ పెరుగుతుంది, ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. తర్వాత న్యాచురల్గా ఉండేటువంటి ఇంకో డిసడ్వాంటేజెస్ అంటే డిలే ఇన్ డెసిషన్ మేకింగ్ డ్యూ టు మచ్ డిపెండెన్స్ ఆన్ మేనేజ్మెంట్. దీంట్లో మనకి ఏంటంటే డిపెండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ మీద, దానివల్ల కొంత డిలే అనేది అవడానికి అవకాశం, డెసిషన్ మేకింగ్లో డిలే అనేది అవడానికి అవకాశం ఉంది. తర్వాత క్లియర్ కమ్యూనికేషన్ డ్యూ టు డైరెక్ట్ సూపర్విజన్. దీంట్లో ఏంటంటే క్లియర్ కమ్యూనికేషన్ ఉంటుంది డైరెక్ట్ సూపర్విజన్ ఉండడం వల్ల. తర్వాత లెస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్స్ బై ఎంప్లాయీస్ అండ్ లెస్ ఇనిషియేటివ్స్. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే లెస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్స్. అదేవిధంగా వాళ్ళ పనుల మీద వాళ్ళకి తక్కువ అవగాహన అనేది ఉండడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ బిలాంగింగ్స్ అనేది ఏంటి, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అనేది క్లారిటీ అనేది లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. దీంట్లో అనదర్ డిసడ్వాంటేజ్. అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, క్లియర్ ఇన్స్ట్రక్షన్. దీంట్లో ఏంటంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ రెండు క్లియర్గా ఉంటాయి. అంటే కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, రెజల్యూషన్ ఈజీగా అవుతుంది, క్లియర్ ఇన్స్ట్రక్షన్. అండ్ ఆఫీస్ పాలిటిక్స్ డ్యూ టు పవర్ సెంట్రలైజేషన్. పవర్ సెంట్రలైజేషన్ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆఫీస్ పాలిటిక్స్, అంటే మనకి ఆఫీస్లో ఇన్నర్గా రాజకీయాలు అనేది పెరుగుతాయి. అంటే ఒకళ్ళ గ్రూపిజం అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. సెకండ్ ఎలిమెంట్ ఈజ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. సో స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి మనం ఎంతమందిని అజైన్ చేస్తే అతను క్లియర్గా సూపర్వైజ్ చేయగలుగుతాడు. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఎందుకంటే ఒక వ్యక్తికి మనం ఎక్కువ మందిని మనం ఇచ్చేసి
వాళ్ళందరినీ నువ్వు మానిటర్ చేయమంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. అంతే కదా. సో వాళ్ళకి అది పాసిబుల్ అవ్వదు, అందరినీ మానిటర్ చేయలేడు. ఎందుకని, అతనికి తక్కువ మందిని ఇచ్చి మానిటర్ చేయమంటే చేయగలుగుతాడు కానివ్వండి, ఎక్కువ మందిని ఇచ్చేసి మానిటర్ చేయమంటే ఎవరు కూడా చేయలేరు. ఓకేనా. సో దట్ ఈస్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. ఓకే. సో అంటే ఎంతమందిని ఇస్తే అతను ప్రాపర్గా మానిటర్ చేయగలదు అంటే సబార్డినేట్స్ ఎంతమంది ఉండాలి, ఒక పర్సన్కి మనం సబార్డినేట్స్ని ఎంతమందిని ఇస్తే అతను మానిటర్ చేయగలుగుతాడు క్లియర్గా అనేది మనం చూసుకోవాలి. సో అంతమందిని మనం అసైన్ చేయటం అనేది ఈ స్పాన్ ఆఫ్ కంట్రోల్. ఓకేనా. సో స్పాన్ ఆఫ్ కంట్రోల్ demonstrates how wide is the area of the direct control of supervisors over their subordinates, which is directly related to how many subordinates in numbers report to a senior or supervisor. అంటే ఒక సూపర్వైజర్ కి లేదా ఒక సీనియర్ సూపర్వైజర్ కి రోజు మొత్తంలో అతనికి అంటే ఎంతమంది అతనికి రిపోర్ట్ చేయాలి, ద నెంబర్ ఆఫ్ సబార్డినేట్స్ అంటే ఎంతమంది అతనికి రిపోర్ట్ చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. which in turn depends on the number of tasks performed at different levels. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టాస్క్స్ అనేవి ఉంటే మనకి అవి పర్ఫార్మ్డ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్లో పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్ మోర్ టాస్క్ ద స్పాన్ ఆఫ్ కంట్రోల్ విల్ బి వైడర్. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్ లైక్ జియోగ్రాఫికల్ లొకేషన్, ద ఎబిలిటీ ఆఫ్ ద టీమ్ అండ్ సుపీరియర్, ద కాంప్లెక్సిటీ ఆఫ్ టాస్క్ ఎక్సెట్రా. సో దాని తర్వాత ఈ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏంటంటే అతనికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిపెండ్. అంటే అతను తక్కువ ఏరియా ఇచ్చి తక్కువ మందిని ఇచ్చి తక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండి ఓన్లీ మానిటరింగ్ అంటే కొంతవరకు చేయగలుగుతాడు. అదే అతనికి ఉండే బాధ్యతలు అతను చేయాల్సిన వర్క్స్ అతనికి కూడా ఉండి రిమైనింగ్ కూడా చూడాలి అనేది దట్ ఈస్ బిగ్గర్ వన్. సో అది ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఇక్కడ మీరు డయాగ్రామ్ క్లియర్గా చూస్తే వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. సో స్పాన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది చూస్తే కనుక దీంట్లో మన డయాగ్రామ్లో దెర్ ఈస్ జనరల్ మేనేజర్ అండ్ మేనేజర్ ఆఫ్ సేల్స్. అంటే జనరల్ మేనేజర్ కింద ఎవరు ఉన్నారండి, మేనేజర్ ఆఫ్ సేల్స్. సో అంటే మేనేజర్ సేల్స్ మేనేజర్కి ఎవరు సుపీరియర్ ఇక్కడ, జనరల్ మేనేజర్. ఓకే. సో అండ్ అండర్ జనరల్ మేనేజర్ సేల్స్ దేర్ ఆర్ 6 members of sales officers. Okay. So these 6 members are subordinates of the manager sales and manager sales is the superior of the sales officers. Okay na, adi clear ga gurtu pettukondi. So manager sales ki entamandi subordinates unnaru, 6 members unnaru. అదే విధంగా ఈ 6 members కి సుపీరియర్ ఎవరు, మేనేజర్ సేల్స్. మేనేజర్ సేల్స్ కి సుపీరియర్ ఎవరు, జనరల్ మేనేజర్. దట్స్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఈ జనరల్ మేనేజర్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఎంతండి, 1. ఓకే. ఎందుకని, ఓన్లీ మేనేజర్ సేల్స్, అతనికి ఒక్కళ్ళే ఉన్నారు మేనేజర్ సేల్స్. తర్వాత మేనేజర్ సేల్స్ కి స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఎంత అవుతుంది, దేర్ ఆర్ 6 members ఆఫ్ సబార్డినేట్స్. సో దట్స్ వై ద స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ 6 members. ఓకే. సో అండ్ నెక్స్ట్, what are the pros and cons? So pros are delegation of authority by superiors to subordinates. సో దీంట్లో ఏమవుతుందనంటే అథారిటీ అనేది మనకు సుపీరియర్స్ నుంచి సబార్డినేట్స్ కి మనకు ఉంటుందంటే సుపీరియర్స్ అనే వాళ్ళకి సబార్డినేట్స్ మీద అథారిటీ ఉంటుంది. అంటే సుపీరియర్ చెప్పినటువంటి పనిని సబార్డినేట్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ కాన్స్. వాట్ ఆర్ ద కాన్స్? సో కాన్స్లో ఏంటి, డెసిషన్ మేకింగ్ బ్యారియర్స్. దీనిలో డెసిషన్ మేకింగ్ బ్యారియర్స్ ఉంటాయి. సో డెసిషన్ మేకింగ్ బ్యారియర్స్ అంటే ఏంటి, ఇక్కడ కింద ఉన్నటువంటి 6 members ఎవరైతే ఉన్నారో 6 members ఏం చేయాలన్నా కూడా మేనేజర్ సేల్స్ని అడగాలి. అదేవిధంగా మేనేజర్ సేల్స్ ఏం చేయాలన్నా కూడా జనరల్ మేనేజర్ని అడగాలి. సో ఇక్కడ డెసిషన్ మేకింగ్లో డిలే అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ప్రోస్ చూస్తే క్లియర్ కమ్యూనికేషన్. ఓకేనా. సో దేర్ ఈజ్ ఎ క్లియర్ కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ జనరల్ మేనేజర్ అండ్ మేనేజర్ సేల్స్ అండ్ మేనేజర్ సేల్స్ అండ్ ఆల్సో సేల్స్ ఆఫీసర్స్. అంటే ఇక్కడ ఒకళ్ళకి మధ్య క్లియర్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు. అంటే జనరల్ మేనేజర్ ఏం చెప్పాడు అది మేనేజర్ సేల్స్ చేస్తాడు, మేనేజర్ సేల్స్ చెప్పిన విషయం కింద వాళ్ళకి రీచ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ వెరీ లో. అంటే మేనేజర్ సేల్స్కి 6 members మానిటరింగ్ చేయడం అనేది కష్టమేం కాదు. అదేవిధంగా జనరల్ మేనేజర్కి మేనేజర్ సేల్స్ని కంట్రోల్ చేయడం అనేది కష్టం కాదు, ఎందుకంటే ఓన్లీ సింగిల్ పర్సన్. తర్వాత కాన్స్ చూస్తే ఇటువైపు మేనేజర్స్ ఆర్ ఓవర్లోడెడ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మేనేజర్ సేల్స్ అనేవాడు ఓవర్లోడ్ అవుతాడు. ఎందుకని, 6 members అతను మానిటర్ చేయాలి. సో
అదేవిధంగా సేల్స్ అయితే జనరల్ మేనేజర్ ఒక్కడనే మానిటర్ చేయాలి కాబట్టి అక్కడ తక్కువ ఇబ్బంది లేదు. తర్వాత ఇక్కడ మేనేజర్స్ మాత్రం ఓవర్లోడ్ అవుతుంది, జిఎంకి తక్కువ ఉంది. సో జనరల్ మేనేజర్కి కింద మేనేజర్ సేల్స్కి మాత్రం లోడ్ ఎక్కువ అయిపోతుంది, అది ఒక ప్రాబ్లం ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ప్రో ఏంటి మనకి, నెక్స్ట్ అడ్వాంటేజ్ ఫ్యూ మేనేజర్స్ అండ్ మోర్ ఎంప్లాయీ ఎంపవర్మెంట్. అంటే ఇక్కడ మేనేజర్స్ తక్కువ మంది ఉంటారు, ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, అంతే కదా. మేనేజర్ సింగిల్ మేనేజర్ ఉన్నాడు, కానీ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. తర్వాత వాట్ ఆర్ ద కాన్స్? సో కాన్స్ వచ్చేటప్పటికి రిక్వైర్ మోర్ స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ మేనేజర్స్. సో ఇక్కడ మనకి స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ మేనేజర్స్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది, దట్ ఈజ్ అనదర్ కాన్. ఎందుకంటే మేనేజర్ ఎఫిషియెంట్ కాకపోతే పని చేయలేడు, కాబట్టి మేనేజర్ ఎఫిషియెంట్ అయితేనే పని చేయగలుగుతాడు, అతను కింద వాళ్ళ చేత పని చేయించగలుగుతాడు, కాబట్టి స్కిల్డ్ ట్రైన్డ్ మేనేజర్స్ కావాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ సెంట్రలైజేషన్. థర్డ్ ఎలిమెంట్ ఏంటండి, సెంట్రలైజేషన్. సో in the organization design, third element is centralization. Centralization refers to centralizing an organization system where planning and decision making authority is allotted either to a single person or the top management. So మనం సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ సిస్టంలో ఎలా ఉంటుందంటే డెసిషన్ మేకింగ్ అథారిటీ అండ్ నెక్స్ట్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ సంబంధించి ప్లానింగ్ చేయాలంటే సో ఇవన్నీ కూడా ఒక పర్సన్కి కానీ లేదా టాప్ మేనేజ్మెంట్కి కానీ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఉంటే ఒక పర్సన్ చేతిలో ఉంటాయి, లేకపోతే టాప్ మేనేజ్మెంట్ చేతిలో ఉంటాయి, రెండిట్లో ఎవరో ఒకరికి. డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ ఈస్ ద వన్ వేర్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు మిడిల్ ఆర్ లో లెవెల్స్ ఆల్సో. అదే డీసెంట్రలైజేషన్ అయితే మిగతా వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తే మేనేజింగ్ డైరెక్టర్, సో మేనేజింగ్ డైరెక్టర్ అనేవాడు సెంటర్ పాయింట్ ఇక్కడ. సో ఆయన ఇక్కడ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కింద మీరు ట్రీట్ చేసుకోండి. సో ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి మాట వినాలి, సేల్స్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్. దీస్ 4 departments are under control of managing director. So the power is centralized. So what are the instructions are given by the top managing director, that instructions are followed to remaining department managers. అంటే పర్చేస్ డిపార్ట్మెంట్ కో మేనేజర్ ఉంటారు, సేల్స్ డిపార్ట్మెంట్ కో మేనేజర్ ఉంటారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ కో మేనేజర్ ఉంటారు, ఐటీ డిపార్ట్మెంట్ కో మేనేజర్ ఉంటారు. సో దీస్ మేనేజర్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ బై ద general manager, and what are the instructions are given by the general manager, that instructions are followed by these 4 managers. So that is centralization. Then next, what are the pros and cons? So pros are managing complexity and specialization. So pros ఏంటంటే ఇక్కడ మేనేజింగ్ కాంప్లెక్సిటీ అండ్ స్పెషలైజేషన్. సో అంటే మనకి కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది, స్పెషలైజేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి కాంప్లెక్స్గా ఉన్న మేనేజింగ్ కాంప్లెక్సిటీ అండ్ స్పెషలైజేషన్ అంటే కాంప్లెక్సిటీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ఇక్కడ హ్యాండ్లింగ్ చేయగలరు. ఎందుకంటే మనం హై స్కిల్డ్ జనరల్ మేనేజర్ ఉంటారు, లేదంటే మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు, కాబట్టి వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్ దే ఆర్ గివెన్, దే జస్ట్ వీ హ్యావ్ టు ఫాలో దెమ్. తర్వాత నెక్స్ట్ ప్రో, రైట్ డెసిషన్ మేకింగ్ ఫర్ అన్ప్లాన్డ్ డెసిషన్స్. అదేవిధంగా ఇక్కడ అన్ప్లాన్డ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనం రైట్ డెసిషన్ మేకింగ్, దాని మీద కూడా మనకి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్, మేనేజింగ్ క్రైసిస్ సిచ్యువేషన్, రెడ్యూస్డ్ డూప్లికేషన్ ఆఫ్ టాస్క్. అదేవిధంగా మనకి ఏదన్నా అనుకోని క్రైసిస్ ఏదైనా వస్తే, మనకి అనుకోని సిచ్యువేషన్ ఏదైనా ఎదురైతే కనుక, క్రైసిస్ ఎదురైతే కనుక, దట్ షుడ్ బి మేనేజ్డ్ అండ్ రెడ్యూస్డ్ డూప్లికేషన్ ఆఫ్ టాస్క్స్. అదేవిధంగా రిపీటెడ్గా ఏ పని కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ. ఓకేనా, ఇది అడ్వాంటేజెస్ ఇది. తర్వాత నెక్స్ట్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? సో డిసడ్వాంటేజెస్లో మోర్ కాంప్లెక్స్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్. దీనిలో మనకి మోర్ కాంప్లెక్స్ అండ్ డైనమిక్ అంటే ఇక్కడ మనకి కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది, డైనమిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే చేంజెస్ ఆర్ అక్కర్డ్, అంటే మనకి చేంజెస్ అనేది చేయాల్సి ఉంటాయి. సో అదొకటి ఇక్కడ మనకి ప్రాబ్లం ఇది. తర్వాత లెస్ ఎఫిషియెంట్ ఎట్ హ్యాండ్లింగ్ డైవర్స్ ఆర్గనైజేషన్స్. మనం హ్యాండ్లింగ్ చేయటం అనేది, అంటే మనం హ్యాండ్లింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అది మనకి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే ఏదైనా టిపికల్ సిచ్యువేషన్స్ మనం హ్యాండ్లింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అది మనకు ఒక ప్రాబ్లం అవుతుంది. సో అదొక ప్రాబ్లం అవుతుంది మనకి. సో కాబట్టి అదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ల్యాక్ ఆఫ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ బై ఎంప్లాయీస్ అండ్ డిలే ఇన్ డెసిషన్ మేకింగ్. తర్వాత మనకి ల్యాక్ ఆఫ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ బై ఎంప్లాయీస్,
సో మనకి ఎంప్లాయీస్కి సంబంధించి మనకి ఇక్కడ కూడా వాళ్ళు మనది అని చెప్పి ఓన్ చేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. డెసిషన్ మేకింగ్ అనేది కూడా కొంచెం మనకి స్లోగా జరుగుతుంది. దట్ ఈజ్ అనదర్ డిసడ్వాంటేజెస్. తర్వాత డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్. సో డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందని అంటే, సో మనకి ఇక్కడ లూప్ ఉంటుంది. సో అంటే ఇక్కడ ఎవరికి సెంట్రలైజ్డ్ లేదు. ఇంతకుముందు ఎలా ఉంది, ఇన్ ద సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ దెర్ ఈజ్ ఎ మిడిల్ పర్సన్, సో ఎండి. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో సెంట్రలైజేషన్ ఎలా ఉందండి, మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు ఇక్కడ, చూస్తున్నారు కదా. సో సెంట్రలైజ్డ్. సో ఇక్కడ డీసెంట్రలైజ్డ్లో మిడిల్లో ఎవరు లేరు ఇక్కడ, చూడండి జాగ్రత్తగా. సో సేల్స్, హెచ్ఆర్ మేనేజర్, పర్చేజ్ మేనేజర్, ఐటీ మేనేజర్, అకౌంట్స్. అంటే ఇక్కడ ఎవరు కూడా పవర్ సెంట్రలైజేషన్ జరగదు. ఎవరికి ఉండే రెస్పాన్సిబిలిటీస్, ఎవరికి ఉండే అథారిటీ వాళ్ళకు ఉంటుంది. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఫ్లోలో. అంతేగాని సపరేట్గా మనకి ఇక్కడ ఏమీ మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది మనకి డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ అనమాట. తర్వాత వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ ద డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్? వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ వాట్ ఆర్ ద కాన్స్? ఓకే, సో ప్రోస్ వచ్చేటప్పటికి ఏంటి, ఇక్కడ క్విక్ డెసిషన్స్. సో దీనిలో మనం డెసిషన్స్ ఎలా తీసుకోవచ్చు అండి, డెసిషన్స్ అనేది ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఎందుకని, ఇక్కడ మనకి మధ్యలో ఎవరు లేరు. ఓకేనా? సో మనకి ఇక్కడ మధ్యలో ఎవరు లేరు, ఉన్నది ఎవరికి వాళ్ళే పని చేసుకుంటారు. కాబట్టి మనం ఎవరికి ఇక్కడ ఏమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరి పని వాళ్ళు వితౌట్ మానిటరింగ్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదు అన్నమాట. క్విక్ డెసిషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎవరి నిర్ణయం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సేల్స్ మేనేజర్ పని సేల్స్ మేనేజర్ చేసేసుకుంటాడు. అదేవిధంగా ప్రొడక్షన్ మేనేజర్ అతని పని అతను చేసేసుకుంటాడు. అకౌంట్స్ మేనేజర్ అతని పని అతను చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వేరే మేనేజర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఐటీ మేనేజర్ అతని పని అతను చేసుకుంటూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ అడ్వాంటేజ్, డెవలప్మెంట్ ఆఫ్ మేనేజర్స్ ఇన్ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్. తర్వాత మేనేజర్స్ అనేవాళ్ళు మనం ఇక్కడ వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటటువంటి క్యాపబిలిటీని మనం డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ మేనేజర్స్ ఇన్ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్. ఎందుకని, ఇక్కడ ఎవరి నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అనేది వస్తుంది. సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, సపోజ్ రేపు ఏదైనా మనకి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ మనకి రేజ్ అయినప్పుడు ఆ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయడానికి ఇక్కడ ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఆ పనిని ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతారు. అర్థమైందా? తర్వాత కాన్స్ వచ్చేటప్పటికి వాట్ ఆర్ ద కాన్స్, డూప్లిసిటీ ఆఫ్ వర్క్ అండ్ రిజల్ట్ ఇన్ హై కాస్ట్. సో ఇక్కడ మనకి వర్క్ అనేది డూప్లిసిటీ అవుతుంది. ఎందుకంటే సేల్స్ మేనేజర్ ఏం చేస్తున్నాడో ప్రొడక్షన్ మేనేజర్ తెలియదు, ప్రొడక్షన్ మేనేజర్ ఏం చేస్తున్నాడో ఫైనాన్స్ మేనేజర్ తెలియదు, ఫైనాన్స్ మేనేజర్ ఏం చేస్తున్నాడో మార్కెటింగ్ మేనేజర్కి తెలియదు. అంతే కదా? సో డూప్లిసిటీ ఆఫ్ వర్క్, దానివల్ల ఏమవుతుంది, వర్క్ అనేది డూప్లిసిటీ అవుతుంది. రిజల్ట్స్ ఇన్ హై కాస్ట్, దానివల్ల ఏమవుతుంది, మనకి కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ యాంబిగ్విటీ ఇన్ ప్లాన్స్ అండ్ ప్రాసెసెస్. తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ కాన్స్, యాంబిగ్విటీ ఇన్ ప్లాన్స్ అండ్ ప్రాసెసెస్. తర్వాత మనకి ప్లాన్స్ ప్రాసెస్, మనం ఏదన్నా ఆర్గనైజేషన్ నుంచి ప్లానింగ్ చేయాలంటే అది కూడా దాంట్లో కూడా యాంబిగ్విటీ ఉంటుంది. అంటే ఎలా చేయాలి ఏంటి అనేది, ఎందుకంటే ఇక్కడ ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ కాబట్టి అథారిటీ అనేది వాళ్ళకు ఉంది కాబట్టి ఎవరు ఇక్కడ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరి యొక్క ఇన్స్ట్రక్షన్ ఎవరు ఫాలో అవ్వరు ఇక్కడ. దానివల్ల ఏమవుతుంది, ఏదైనా ఒక ప్లానింగ్ చేయాలంటే యాంబిగ్విటీ వస్తుంది. దాని తర్వాత ప్రాసెస్ అనేది కూడా ఇక్కడ యాంబిగ్విటీనే. అదేవిధంగా ప్రాసెస్ ఏ విధంగా జరగాలనే దాని మీద కూడా ఇక్కడ యాంబిగ్విటీ అనేది వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే, తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ స్పెషలైజేషన్. ఓకే, సో నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ స్పెషలైజేషన్. సో ఇన్ స్పెషలైజేషన్ large organizations divide some of its functions based on the specialized areas. సో మనం ఇక్కడ లార్జ్ ఆర్గనైజేషన్స్ అనే దాన్ని మనం ఏం చేసుకుంటాం అంటే దిస్ ఈజ్ ఓన్లీ స్పెషలైజేషన్ ఈజ్ ఓన్లీ సూటబుల్ ఫర్ లార్జర్ ఆర్గనైజేషన్స్. ఓకేనా? సో ఎందుకు లార్జర్ ఆర్గనైజేషన్కి సూటబుల్ అంటున్నాం అంటే స్పెషలైజేషన్ అది అక్కడే అవసరం అవుతుంది. చిన్న చిన్న వాటికి అవసరం ఉంది, అంతే కదా? చిన్న చిన్న వాళ్ళకి
మనకి చిన్న చిన్న ఆర్గనైజేషన్స్కి స్పెషలైజేషన్తో పని లేదు. ఓకే, సో దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ లార్జర్ ఆర్గనైజేషన్స్. సో లార్జ్ ఆర్గనైజేషన్స్ డివైడ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్ బేస్డ్ ఆన్ ద స్పెషలైజ్డ్ ఏరియాస్. అంటే కొన్ని స్పెషలైజ్డ్ ఏరియాస్కి మనం కొన్ని ఫంక్షనాలిటీస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ ఫంక్షన్స్ని బేస్ చేసుకుని మనం స్పెషలైజేషన్ ఏరియాస్ అనేదాన్ని మనం డిసైడ్ చేస్తాం. అండ్ సో సబ్ టాస్క్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ డిఫరెంట్ టాస్క్స్. అదేవిధంగా సబ్ టాస్క్ ఏదైతే ఉందో ఆ సబ్ టాస్క్స్ అనేది మనకి డిఫరెంట్ టాస్క్స్ డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ సబ్ టాస్క్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఇండివిజువల్ జాబ్ రోల్స్. ఇవి మనం ఇండివిజువల్ జాబ్ రోల్స్కి మనం వాటిని డివైడ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఇన్ దిస్ దెర్ ఈజ్ హై లెవెల్ ఆఫ్ స్పెషలైజేషన్. ఓకేనా, దీంట్లో మనకి ఏంటంటే హై లెవెల్ ఆఫ్ స్పెషలైజేషన్ ఉంటుంది. ఓకే, సో ఎందుకు ఉంటుంది అంటున్నాం హై లెవెల్ ఆఫ్ స్పెషలైజేషను? మనం ఏ స్పెషలైజేషన్ కావాల్సిన వాళ్ళని ఆ స్పెషలైజేషన్కి మనం తీసేసుకుంటాం, అంతే కదా. సో ఆ స్పెషలైజేషన్ మనం తీసేసుకుంటాం కాబట్టి మనకు వర్క్ అనేది ఇక్కడ చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏ పని చేయడానికి కావాల్సిన వాళ్ళు ఆ పని చేయడానికి ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఎవరు దేంట్లో ఎక్స్పర్టో వాళ్ళు ఆ పనిని వాళ్ళు స్మూత్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి మనకి ఇక్కడ స్పెషలైజ్డ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. సో దీస్ సబ్ టాస్క్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఇండివిజువల్ జాబ్ రోల్స్. అది సో ఇక్కడ సేల్స్ అండ్ మార్కెటింగ్కి సంబంధించి ఒక మేనేజర్ ఉన్నాడు. సో ఆయనకి ఏం చేసాం మనం, డొమెస్టిక్ అనేది ఒకటి డివైడ్ చేసాం, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అనేది ఒకటి డివైడ్ చేసాం. అంటే డొమెస్టిక్ అనేది మొత్తం కూడా అంటే ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద కంట్రీ మొత్తం కూడా చూసుకోవడానికి ఒక డొమెస్టిక్ మేనేజర్ని పెట్టాం. అదేవిధంగా సేల్స్ అండ్ మార్కెటింగ్కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ దాంట్లో ఇంకో విభాగంగా మనం ఇంటర్నేషనల్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన విదేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంకొక డివైడ్ చేసాం ఒక పార్ట్ని. అంటే ఈ డొమెస్టిక్ అనేది ఒక ఆయన చూసుకుంటాడు, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అనేది ఒక ఆయన చూసుకుంటాడు. మరలా డొమెస్టిక్ కింద ఇద్దరిని పెట్టాం. సో డొమెస్టిక్ కింద ఎంతమంది ఉన్నారు, ఇద్దరు మేనేజర్స్ ఉన్నారు. అంటే నార్త్ అండ్ సౌత్ చూసుకోవడానికి ఒక మేనేజరు, ఈస్ట్ అండ్ వెస్ట్ చూసుకోవడానికి ఒక మేనేజరు. ఓకే, తర్వాత మరలా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కింద ఇద్దరిని పెట్టాం. సో మిడిల్ ఈస్ట్ అండ్ గల్ఫ్, కెనడా ఈ రెండు చూసుకోవడానికి, రెండు ఏరియాల్లో మన బిజినెస్ చూసుకోవడానికి, సేల్స్ని చూసుకోవడానికి ఇద్దరిని పెట్టాం. సో మరలా వీళ్ళ కింద సేల్స్ ఆఫీసర్ని ఇచ్చాం. అంటే నార్త్ అండ్ సౌత్కి ఒక సేల్స్ ఆఫీసర్ని ఇచ్చాం మేనేజర్ కింద, ఆయనకు ఒకళ్ళని. ఈస్ట్ అండ్ వెస్ట్ కింద ఒక సేల్స్ ఆఫీసర్ని ఇచ్చాం. తర్వాత మరి మిడిల్ ఈస్ట్ అండ్ గల్ఫ్ మేనేజర్ కింద ఇంకొక సేల్స్ ఆఫీసర్ని ఇచ్చాం. కెనడాలో చూసే అతనికి అడిషనల్గా మనం ఇంకొక సేల్స్ ఆఫీసర్ని ఇచ్చాం. ఓకేనా, సో ఇలా మనం సేల్స్ ఆఫీసర్స్ని ఎవరికి వాళ్ళని మనం అసైన్ చేస్తాం ఇక్కడ. సో దీనివల్ల ఏమవుతుంది, ఏ ఏరియాని వారు కవర్ చేస్తారు అంటే నార్త్ అండ్ సౌత్ మొత్తం ఒక ఆయన చూసుకుంటున్నాడు, ఈస్ట్ అండ్ వెస్ట్ మొత్తం ఒక ఆయన చూసుకుంటాడు. ఆ రెండింటికి మేనేజర్స్ డొమెస్టిక్ మేనేజర్కి రిపోర్ట్ చేస్తారు, డొమెస్టిక్ మేనేజర్ సేల్స్ మార్కెటింగ్ మేనేజర్కి రిపోర్ట్ చేస్తారు. అక్కడతో ఆ పార్ట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కింద ఇద్దరు మేనేజర్లు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఇద్దరు సేల్స్ ఆఫీసర్ని ఇచ్చాం. సో కింద ఈ సేల్స్ ఆఫీసర్ వచ్చేటప్పటికి మిడిల్ ఈస్ట్ ఆయనకి రిపోర్ట్ చేస్తాడు, ఈ సేల్స్ ఆఫీసరు కెనడా ఆయనకి రిపోర్ట్ చేస్తారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్కి మేనేజర్కి రిపోర్టింగ్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అయిన సేల్స్ పైన సుపీరియర్ కాబట్టి ఆయనకి రిపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. తర్వాత లో లెవెల్ స్పెషలైజేషన్ అంటే తక్కువ మంది కావాలంటే కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ తక్కువ మందితో కూడా మనం మేనేజ్ చేసి లో లెవెల్ స్పెషలైజేషన్ అంటారు దీన్ని. దానిలో సేల్స్ ఆఫీసర్ మార్కెటింగ్ కింద డైరెక్ట్గా నలుగురు సేల్స్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఇక్కడ మనకి స్పెషలైజేషన్తో పని లేదు, నలుగురిని ఆయన ఒక్కడే చూసుకుంటాడు. ఇది లో లెవెల్ ఆఫ్ స్పెషలైజేషన్. ఇది చిన్న ఆర్గనైజేషన్స్కి సూటబుల్ అవుతుంది. అండ్ వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ స్పెషలైజేషన్. నెక్స్ట్ మనం వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ స్పెషలైజేషన్ కనుక చూస్తే వాట్ ఆర్ ద ప్రోస్. సో ప్రోస్ వచ్చేటప్పటికి ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆర్ ప్రొడక్టివిటీ. దీనిలో మనం ప్రొడక్టివిటీ అనేదాన్ని మనం పెంచుకోవచ్చు, ప్రొడక్షన్ పెంచుకోవచ్చు, ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనకి స్పెషలైజ్డ్ పీపుల్ ఉండడం వల్ల ఏమవుతుందని అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు,
ప్రొడక్షన్ ని పెంచుకోవచ్చు, అదేవిధంగా ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. తర్వాత ఇంక్రీజ్ ఇన్ జాబ్ సాటిస్ఫాక్షన్, తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా, ఎందుకంటే ఎవరి పని వాళ్ళకి మనం క్లియర్గా డివైడ్ చేస్తాం కాబట్టి హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి సంతృప్తి కూడా ఉంటుంది. తర్వాత ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్ట్ క్వాలిటీ, తర్వాత మనం ప్రొడక్ట్ క్వాలిటీని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దీంట్లో. ఎందుకని మన దగ్గర స్పెషలైజ్డ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఆ స్పెషలైజ్డ్ పీపుల్ ఉండటం వల్ల ఏమవుతుందనంటే మనకి ప్రొడక్ట్ క్వాలిటీ అనేది కూడా పెరుగుతుంది. తర్వాత వాట్ ఆర్ ద కాన్స్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? సో డిసడ్వాంటేజెస్లో ఇంక్రీజ్ ఇన్ కాస్ట్, ఓకేనా. సో కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి స్పెషలైజ్డ్ పీపుల్ ఎక్కువ మంది అవసరం అవుతారు కాబట్టి ఆ స్పెషలైజ్డ్ పీపుల్ ఎక్కువగా అవసరం అవటం మూలంగా కాస్ట్ అనేది పెరిగిపోతుంది, ఓకేనా. సో దట్ ఈస్ అనదర్ డిసడ్వాంటేజ్. ఓకే, సో అంటే మనకి దీంట్లో ఏంటంటే ఎక్కువ ఈ స్పెషలైజ్డ్ పీపుల్కి మనం ఎక్కువ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి దాంట్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఎక్స్పర్ట్కి మనం ఎక్కువ శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. అదొకటి ఇక్కడ ఒక కాన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ది ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయీ టర్న్ ఓవర్ డ్యూ టు సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్. దాని తర్వాత మనం ఏంటి ఇక్కడ ఎంప్లాయీ టర్న్ ఓవర్ అనేది పెరుగుతుంది డ్యూ టు సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్. అంటే అందరూ, అంటే ఇక్కడ అందరూ చేసేది సేల్సే కానీ మనకి టర్న్ ఓవర్ పెరుగుతుంది కదా, ఎంప్లాయీ టర్న్ ఓవర్ అనేది పెరిగిపోతుంది కదా, అంటే ఎంప్లాయీస్ని ఎక్కువ మందిని పెట్టుకోవాల్సి వస్తుంది కదా. సో అది మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే.